నమస్తే, వెల్కమ్ టు 10 Max. ఇండస్ట్రీలో ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, వీటన్నింటినీ పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యే డైరెక్టర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అనిల్ రావిపూడి. సినిమాల్ని పూర్తి చేసేందుకు కొందరు ఏళ్లకేళ్లు టైం తీసుకుంటే అనిల్ మాత్రం 6 నెలల్లో అవుట్పుట్ రెడీ చేస్తున్నారు. లేటెస్ట్ గా చిరు సినిమాకి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు అనిల్. మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తా ఉన్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న ఈ మెగా ఎంటర్టైనర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లో పెరిగేలా సాలిడ్ ప్రమోషన్స్ తో అదరగొడుతున్నారు అనిల్. జనవరి 12న సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అనిల్ రావిపూడి ఈ బుధవారంతో మన శంకర వరప్రసాద్ గారు సినిమా పూర్తవుతుందని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా చిరంజీవి అభిమానులకే కాదు, ఆడియన్స్ కూడా మెమరబుల్ గా ఉంటుందన్నారు అనిల్. ఈ సినిమాలో చిరంజీవి ఒక అప్డేట్ వెర్షన్ లా కనిపిస్తారని మెగాస్టార్ అపీరియన్స్ పై క్యూరియాసిటీని పెంచేశారు. చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు సినిమాలో ఫైట్స్, డాన్స్ హైలైట్ గా ఉంటాయన్న అనిల్ ఈ ఇయర్ సంక్రాంతిని థియేటర్స్ లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇస్తుందని మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపారు అనిల్. మెగా ఫ్యాన్స్ తో పాటు వెంకటేష్ అభిమానులు మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం చిరు, వెంకీ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. సినిమాలో విక్టరీ వెంకటేష్ అపీరెన్స్ 20 నిమిషాల వరకు ఉంటుందన్న అనిల్, చిరు, వెంకటేష్ చేసిన డాన్స్ నంబర్ మెగా విక్టరీ మా సాంగ్ థియేటర్స్ ను షేక్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు పెంచారు. మరి చూడాలి 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అందించే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో. సంక్రాంతికి అందరికంటే ముందుగా రాజాసాబ్ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నారు ప్రభాస్. ఇన్నాళ్లుగా ప్రమోషన్స్ విషయంలో కాస్త స్లో అనిపించిన మేకర్స్ ఇకపై అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ప్రమోషన్స్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్న మూవీ టీం ప్రభాస్ అభిమానులకి సర్ప్రైజ్లు రెడీ చేస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేసిన సినిమా రాజాసాబ్ రొమాంటిక్ కామెడీ హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ది రాజాసాబ్ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొచ్చేస్తోంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో రాజాసాబ్ మూవీ ప్రీ బుకింగ్స్ అదరకొడుతున్నాయి. జనవరి 8నే ప్రభాస్ సినిమా ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా నుంచి వచ్చిన సెకండ్ సాంగ్ సహానా ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. ప్రమోషన్స్ విషయంలో ఇన్నాళ్లుగా స్లో అండ్ స్టడీగా ఉన్న రాజాసాబ్ మేకర్స్ స్పీడ్ పెంచారు. రొమాంటిక్ మెలోడీ సహానా ప్రోమోతో ఒక్కసారిగా రాజాసాబ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రభాస్, నిధి అగర్వాల్ పై వచ్చిన ఈ సాంగ్ లోని రొమాంటిక్ బీట్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ప్రోమో సాంగ్ ని రిపీట్ మోడ్ లో చూస్తున్న డార్లింగ్ అభిమానులు ఈ బుధవారం విడుదలయ్యే ఫుల్ వీడియో సాంగ్ కోసం నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. సెకండ్ సాంగ్ గా వస్తున్న సహానా విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతోంది రాజాసాబ్ టీమ్. ఫస్ట్ లిరికల్ కి రెబెల్ సాబ్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో ఈసారి డైరెక్ట్ గా వీడియో సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. అదే స్ట్రాటజీతో వచ్చిన రామ్ చరణ్ పెద్ది సినిమాలోని చిక్రీ చిక్రీ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో తమన్ కంపోజ్ చేసిన రొమాంటిక్ మెలోడీ సహానా సాంగ్ కూడా యూట్యూబ్ ని ఆ రేంజ్ లో షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. మరి రాజాసాబ్ రొమాంటిక్ మెలోడీ సహానా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. 2026 సమ్మర్ కి రిలీజ్ కన్ఫర్మ్ చేసిన పెద్ది టీం ప్రమోషన్స్ తో అద్దరు కొడుతోంది. ఈ విషయంలో కాస్త వెనకబడిన నాని ది పారడైజ్ విడుదలపై తగ్గేదిలే అంటున్నారు. రామ్ చరణ్ తో క్లాష్ కి రెడీ అంటున్నారు నేచురల్ స్టార్. దీంతో ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ ఫైట్ పై ఇప్పటి నుంచే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 ఈ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు నాని. దసరా సినిమాతో మాస్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన నేచురల్ స్టార్ ఈసారి ఎలాగైనా కంప్లీట్ మాస్ హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. దీంతో దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ తోదలతో ది ప్యారడైజ్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు నాని. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ది ప్యారడైజ్ రిలీజ్ పైనే అందరి అటెన్షన్. 2026 మార్చ్ 26న ప్యారడైజ్ బాక్సాఫీస్ ముందుకొస్తుందని BTS వీడియోతో రీకన్ఫర్మ్ చేసింది మూవీ టీమ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ సినిమా నుంచి బిహైండ్ ది సీన్స్ వీడియో రిలీజ్ చేశారు శ్రీకాంత్ తోదెల. ఇంటెన్సివ్ మేకింగ్ షాట్స్ తో వచ్చిన ఈ BTS వీడియో
సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే క్యూరియాసిటీ పెంచేస్తోంది. ది ప్యారడైజ్ సినిమాతో నాని పాన్ ఇండియా బాక్సాఫీస్ నే కాదు, పాన్ వరల్డ్ ని కూడా టార్గెట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒక్కరోజు గ్యాప్ లో రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా వస్తుండటంతో ప్యారడైజ్ మూవీపై నానికి ఉన్న గట్ ఫీలింగ్ ఏమై ఉంటుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. 2026 మార్చ్ 26నే ది ప్యారడైజ్ సినిమా నేషనల్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అంటూ మరోసారి అనౌన్స్ చేశారు నాని. ఆ తర్వాత రోజు అంటే మార్చ్ 27న పెద్ది సినిమా బాక్సాఫీస్ ముందుకొస్తుంది. రామ్ చరణ్ సినిమా వస్తున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు నేచురల్ స్టార్. అయితే ఆల్మోస్ట్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన పెద్ది సినిమా కూడా రిలీజ్ విషయంలో అసలు తగ్గేదే లేదంటోంది. మరి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బరిలో కేవలం ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ కి సై అంటోన్న రామ్ చరణ్, నాని ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ చూపిస్తున్నారు సూర్య. కంగువా, రెట్రో సినిమాలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయినా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఆ లోటుని ఫుల్ఫిల్ చేస్తానంటున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న బైలింగ్వల్ మూవీని కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు సూర్య. సూర్య చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా ఆడియన్స్ అటెన్షన్ అంతా డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న బైలింగ్వల్ మూవీ మీదే. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి సూర్యాని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 మూవీస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు సూర్య. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ 2026 సమ్మర్ కి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ ఇయర్ సూర్య నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బాక్సాఫీస్ ముందుకొచ్చేలా కనిపిస్తున్నాయి. సూర్య, వెంకీ అట్లూరి సినిమాతో పాటు ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న కరుప్పు కూడా 2026లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చిన కరుప్పు చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. తమిళ్, తెలుగులో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కుతోన్న కరుప్పు మూవీ విడుదలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెంకీ అట్లూరి, ఆర్జీ బాలాజీ సినిమాలని కంప్లీట్ స్టేజ్ కి తీసుకొచ్చిన సూర్య రీసెంట్ గా క్రేజీ ప్రాజెక్ట్ లైనప్ చేశారు. ఫహద్ ఫాజిల్ తో ఆవేశం సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ మాధవన్ తో తన 47వ సినిమాని పట్టాలెక్కించారు. గ్రాండ్ పూజా సెరమనీతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ జరుపుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లేన్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా 2026లోనే థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి నెక్స్ట్ ఇయర్ 3 క్రేజీ సినిమాలతో వస్తోన్న సూర్య హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. యూట్యూబ్ ని షేక్ చేస్తున్న పవర్ స్టార్ డైలమాలో తలపతి విజయ్ ఫ్యాన్స్ డెకాయ్ టీజర్ డేట్ ఫిక్స్, రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఫంకీ. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా లిరికల్ 24 గంటల్లోనే 29.6 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. తలపతి విజయ్ జననాయకుడు సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో జనవరి 9న మూవీ విడుదలవుతుందా లేదా అనే డైలమాలో ఉన్నారు అభిమానులు. అడవి శేష్ అప్కమింగ్ మూవీ డెకాయిట్ టీజర్ ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా 2026 మార్చ్ 19న విడుదల కానుంది. విశ్వక్ సేన్, కయాడు లోహర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తోన్న ఫంకీ సినిమా 2026 ఫిబ్రవరి 13న ఆడియన్స్ ముందుకు రానుంది. క్రేజీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కేవి అనుదీప్. ఆది సాయి కుమార్ అప్కమింగ్ మూవీ శంభాలా సినిమా నుంచి ఫుల్ టైటిల్ సాంగ్ విడుదలైంది. యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు రానుంది. కిచ్చా సుదీప్ మార్క్ సినిమా నుంచి మస్త్ మలైకా లిరికల్ సాంగ్ విడుదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతుంది. పతంగ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. యూత్ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి రానుంది. రామ్ గణపతి హీరోగా నటిస్తున్న కాలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. శ్రీ నవబాల క్రియేషన్స్, 3 Keys ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
జి శైలజారెడ్డి ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతోన్న అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాతో పవన్ మహావీర్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాని డైరెక్ట్ చేసిన ఫనీ ప్రదీప్ ధూళిపూడి తెరకెక్కించిన బ్యాడ్ గర్ల్స్ సినిమా థీమ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. అనూప్ రూబెన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఇది వాళ్ళ 10 మార్క్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. Fashion partner Shoppers Stop.